దేవుని నామానికే మహిమ కలుగును గాక. దేవుడు నాకు మంచి అవకాశాన్ని ఇచ్చి ప్రార్థన పరులు పరిశుద్ధులైనటువంటి మీ ఎదుట నిలబడుటకు ఈ గడ్డి పరకను నిలబెట్టుకుని వాడుకుంటున్న విధానాన్ని బట్టి మొదటగా దేవుని నామానికే మహిమ ఘనత కలుగును గాక. దేవుడు నాకు అట్టి శక్తినిచ్చి మీ ముందు బలముగా వాడుకొనును గాక. ఇప్పుడు ఈ రోజు మన వాక్య భాగము, మన అంశము ఏంటంటే దేవుని బిడ్డలు చేయు కార్యములు ప్రేమతో చెయ్యాలట. దేవుడు బిడ్డలు చేసే కార్యాలు ఎలా చెయ్యాలట? ప్రేమ కలిగి చెయ్యాలి. అంటే మనము దేవుని కార్యాలు ప్రేమతో చెయ్యాలి అని అంటే మనం ఏమి కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమను కలిగి నేనున్నానని మరి గొప్పలు చెప్పుకోవడం కాదు, కానీ నీ ప్రేమ క్రియలలో చూపించాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. మొదటగా మనము దేవుడు మనలను ముందుగా మనల్ని ప్రేమించాడు. దేవుడు మొదట నిన్ను నన్ను ప్రేమించాడు. దేవుడు ప్రేమించకుండానే నేనే దేవుణ్ణి ప్రేమించానన్న నరుడు ఎవరన్నా ఉన్నారా? ఎవ్వరూ లేరు. దేవుడే మనల్ని ప్రేమించారు కాబట్టి ఆయన ప్రాణం పెట్టారు. హల్లెలూయా. ఎంతో ప్రేమిస్తున్నాను, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నీతోటే ఉంది నా జీవితము అని నీటి మీద వ్రాతలు వ్రాసుకున్న వారందరూ కనుమరుగైపోయారు తల్లి. కానీ నా యేసయ్య నీవు నేను ప్రేమించకపోయినా ఆయన ప్రేమామూర్తి గనుక, ఆయన ప్రేమమయుడు గనుక, ఆయన ప్రేమ కలిగి ఉన్నారు గనుక మనము ప్రేమించకపోయినా ఆయనే మొదట మనల్ని ప్రేమించారు. మొదటి యోహాను 4:19 చదవండి తల్లి. మాట్లాడతారు, ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు. హల్లెలూయా. నేను దేవుణ్ణి చాలా ప్రేమిస్తున్నానండి, దేవుని సేవకుల్ని ప్రేమిస్తున్నానండి. సేవకులు ఏది అంటే నోటిలోంచి మాట రాకుండానే నేను క్రియ రూపంలో పెడుతున్నానండి. నా ప్రేమ అంతండి, నా ప్రేమ ఇంతండి అని మనం చెప్పుతున్నాము. చూసారా దేవుని సన్నిధిలో? అక్కడ అంటాడు యోహాను గారు, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నాను చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు ఎవరట? అబద్ధికుడట. ఆ అబద్ధికుడులు నీవున్నావా? ఒక్కసారి ఆత్మను చంపుకోకండి తల్లి, మనసాక్షిని చంపుకోకండి. మనసాక్షిని చంపుకుంటే మనకి పాతాళము నరకమే తప్ప ఏమీ లేదు. మనసాక్షిని మనము చంపుకోకుండా మనసాక్షితో కూడినటువంటి ఆరాధన, ఆ ప్రార్థన మనము చేసిన ఎడల నిజముగా మనం ఆయన్ని ప్రేమిస్తున్నాము. హల్లెలూయా. నేను యేసయ్యని ప్రేమిస్తున్నాను. నేను యేసయ్య అంటే నా చెవి కోసేసుకుంటాను. నేను యేసయ్య అంటే నాకు చాలా ఇష్టము. ఏమి ఉన్నా లేకపోయినా, వండినా వండకపోయినా మందిరానికి వచ్చేస్తున్నాను, ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థన చేస్తే ప్రక్క వాళ్ళందరికీ కన్నీరు వచ్చేస్తుంది అని చెప్పుకుంటున్న నాలాంటిది దాంతో దేవుడు మాట్లాడుతున్నారు, యోహాను గారు మాట్లాడుతున్నారు. నీవిలా చెప్పుకునే నీవు నీ ప్రక్కనున్న సహోదరుని ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు దేవుడు. దానికి సమాధానం ఉందా? మన ముందు దానికి సమాధానం ఉందా? ఈ సంఘములో కూర్చున్నావు, ఈ ఒకరికి పొంతనుందా? ఒకరికి పొసుగుతుందా? ఒకరికి సమాధానం ఉందా? నాకు అందరితో సమాధానము ఉన్నదండి, నాకు భేదము లేదు, విరోధము లేదు అని రోషము కలిగి చేయి పైకెత్తండి. ఎత్తలేము, ఎందుకంటే మనం దేవుని ప్రేమిస్తున్నాం. ఏం చేస్తున్నాం? మనం దేవుని ప్రేమించే బిడ్డలము. నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పుకుంటున్నాము. అటువంటి వ్యక్తులతో పరిశుద్ధాత్మ దేవుడు యోహాను ద్వారా మాట్లాడుతున్నారు. నీవు నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తే, కనపడని దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పుకుంటే, కనపడే నీ సహోదరుణ్ణి నువ్వు ప్రేమించు, అప్పుడు నీ ప్రేమకే అర్థం ఉంటుందని యోహాను గారు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అదండి దేవుణ్ణి ప్రేమించే మనసు, అదండి ప్రేమ కలిగిన మనసు. ఆ మనిషిని దేవుడే ఆయనే, నేను దేవుణ్ణి ప్రేమించకపోయినా ఆయనే నన్ను ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి నా కొరకు పంపించారండి. అది అండి ప్రేమ.
అదండి ప్రేమ. నా కొరకు ప్రాణం పెట్టి, నా కొరకు ఆఖరు బొట్టు వరకు రక్తము కార్చి, ఆ మండు టెండలో సిలువ వేయబడి, నేను చేసినటువంటి నా పాపాలన్నీ ఒక గిన్నెలో పోసుకొని త్రాగుటకు సిద్ధపడుతూ ఉన్నప్పుడు, తండ్రి సత్యవతి చేసినటువంటి పాపాలు నేను త్రాగడానికి సిద్ధపడుతున్నాను దేవా, ఈ పాపాలు నేను చూడలేకపోతున్నాను, ఈ తాగమని నన్ను పంపించావు ప్రభువా. సాధ్యమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినా నీ చిత్తమే ప్రభువా. నా పాపాలు గిన్నెలో వేసి త్రాగుటకు సిద్ధపడుతున్నప్పుడు భరించలేక ప్రభువుని వేడుకున్నాడు. తల్లి, నీ చిత్తమే ప్రభు, అయినా నా చిత్తం కాదు, నువ్వు త్రాగమని భరించమని పంపించావు ప్రభువా, నేను భరిస్తాను. అదండి ప్రేమ, అదండి నిజమైన ప్రేమ, అదండి సహోదరిని ప్రేమించే ప్రేమ. కలిగి ఉన్నామా మనము? అందరము క్రైస్తవులమే. ఎవ్వరు క్రైస్తవులు కాకుండా లేదు. అందరికీ సండే అటెండ్ చేయించుకుంటాం, దేవుని సన్నిధిలో కనపడతాం. ఎక్కడ వీధి సువార్త వెళ్ళినా నేనే ఉంటాను. కానీ నా తోటి సహోదరిని ప్రేమించలేనటువంటి ప్రేమగా మిగిలిపోయాను. అటువంటి వారితో నా దేవుడు ఏమంటున్నారంటే, నీవు అబద్ధికురాలువు, ఎందుకంటే నీలో ప్రేమ ఉందని నటిస్తున్నావు తప్ప నేను చూపించిన ప్రేమ నీలో లేదు. నీ ప్రకరణ సహోదరిని ప్రేమించలేనటువంటి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటున్నావు, నీకు నువ్వే మోసపరుచుకుంటున్నావని యాహోను భక్తుడు మాట్లాడుతున్నాడు. ఉందా ప్రేమ? అందరితో ప్రేమ కలిగి ఉన్నామా తల్లి? ప్రేమ కలిగి ఉన్నామని నటిస్తున్నామా తప్ప నా యేసయ్య దగ్గర నటన జీవితము పనిచేయదు తల్లి. గొర్రెలు మేకలు వేరు చేసినప్పుడు, ఏట్లకయ్యి వేరు చేసినప్పుడు, గోధుమలు గురుగురు వేరు చేసినప్పుడు అప్పుడు తెలుస్తుంది నేను నటించే ప్రేమ. సంగమా, మోసపోకండి, దేవుడు వెక్కిరింపబడడు. దేవుణ్ణి ప్రేమిస్తానని నీ ప్రకరణ సహోదరిని ప్రేమించాలని నీవు ప్రేమించకపోయినా నా దేవుడే ముందుగా ప్రేమించి తన ఏకైక కుమారుని నీ కొరకు నా కొరకు మరి బలి ఇచ్చినటువంటి ప్రేమ, ఆ కల్వరి ప్రేమ, ఆ యొక్క మధుర ప్రేమ మనము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి రెండవది కనుక చూస్తే, దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. హల్లెలూయా! ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు, ప్రేమ కలిగి ఉన్నాడు. ప్రేమే యేసు, యేసే ప్రేమ. అటువంటి స్థితిలో నా యేసయ్య ఉన్నారు. 4వ అధ్యాయం యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం ఒక్కసారి మనం చూసుకుందామా తల్లి. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మన పెరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు, ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. చాలు తల్లి, ప్రేమించాను అని మనం చెప్పుకునే మంది దేవుడు అంటున్నారు, మన ఎడల దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము. హల్లెలూయా! దేవుడు నా యందు ప్రేమ కలిగి ఉన్నాడు, నా యందు దయ కలిగి ఉన్నాడు అని మనం చెప్పుకుంటున్నాం. చూసావరా, నమ్ముకొని ఉన్నాం కదా. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. హల్లెలూయా! దేవుడు ప్రేమమయుడని మనం విశ్వసించి నమ్మి ఆయన్ని వెంబడిస్తున్నటువంటి మనము అనంట దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు గనుక ఆయన యందు మనము నిలిచి ఉండాలి. హల్లెలూయా! ఎంత గొప్పండి, ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు యాహోను గారు. బైబిల్ ఇచ్చేస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, భోజనాలు పెట్టిస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, నా అంతటా వారు లేరని నేను డంబములు చెప్పుకున్నటువంటి నాతోటే పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి గనుక ఆ ప్రేమను నువ్వు పొందుకొని ఉండు. దేవుడు ప్రేమలో నిలిచి ఉన్నాడు కనుక నీవు ఆయన ప్రేమలో నిలిచి ఉండు అని పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. తల్లి, 66 పుస్తకాలు, పాత నిబంధన కొత్త నిబంధనలు మనం చూసినైతే 66 పుస్తకాల్లో నీకు నాకు కావలసినటువంటిది ఒక్క ఆజ్ఞ. ఆ ఆజ్ఞ 26 పుస్తకాల్లో ఇమిడి ఉన్నది తల్లి. తరువాత మనం ఆజ్ఞలోకి వెళ్ళొచ్చు. కానీ ఈ ఒక్క ఆజ్ఞ ఏది అనగా, నిన్ను వలే ప్రేమిస్తున్నామా? చెప్పాలి, ప్రేమిస్తున్నామా? ఈ మధ్యాహ్నం కూర వండుకోలేదంటే, కూర వండుకోలేదు, నీకు కూర వేశారు కాబట్టి వాళ్ళకే కూర వేస్తావు, అవునా కదా? నీకు ఆపత వచ్చింది కాబట్టి ఒక 1000 రూపాయలు నువ్వు సర్దావు కాబట్టి
రేపొద్దున నీకు సర్దుతుందనే ఉద్దేశము కలిగి, నీకు రేపొద్దున సహాయపడుతుందనే ఉద్దేశము కలిగి ప్రేమిస్తున్నావు తప్ప ఆ కూర లేని వారికి ఏదైనా పెట్టావా? ఆదల్లో ఉన్నవారికి నువ్వేదైనా సహాయం చేసావా? చెయ్యం మనం. అది మన ప్రేమ కాదు. అలాగే దేవుడు అంటాడు ప్రేమ స్వరూపి గనుక ఆయనందు మనం ఏముండాలట? నిలిచి ఉండాలి. హల్లెలూయా. ఆ ప్రేమలో నిలిచి ఉండాలి. నిలిచి వేరువులై పారాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. నిన్ను వలె నీ పొరుగు వారిని ఎప్పుడైతే ప్రేమించవో, నువ్వు వీధి వీధికి సువార్త చెయ్యక్కర్లొద్దు, వీధి వీధికి ప్రార్థనకి రావక్కర్లొద్దు. ఆ ఒక్క ఆజ్ఞ నీవు హృదయపూర్వకంగా సంతృప్తిగా విధేయతతో నువ్వు ప్రేమించిన ఎడల దేవుడు నీ సొంతం అవుతాడు. హల్లెలూయా. దేవుడు మొదటగా నేను ప్రేమించకపోయినా ఆయన మనల్ని ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి మనకిచ్చారు. తర్వాత దేవుడు ప్రేమ స్వరూపి గనుక ఆయన ప్రేమలో యథార్థత ఉంది. ఆయన ప్రేమలో కపటం లేదు. ఆయన ప్రేమించాడంటే స్వార్థం లేదు. ఆయన ప్రేమలో స్వలాభము లేదు. ఏమీ లేనటువంటి స్వలాభము స్వార్థము లేనటువంటి ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక ఎదుట వారిని కూడా క్రైస్తవులుగాని చెప్పుకొని నీవు ఆ ఉద్దేశంతో ప్రేమించమని యాహోను గారు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఏ ఉద్దేశంతో ప్రేమిస్తున్నావు? నీ సహోదరుని నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నువ్వు క్షమించగలుగుతున్నావా? ఒక్కసారి గుండెల మీద చెయ్యేసుకుని తల్లి, నాకు తీరని ద్రోహం అండి, నేను మర్చిపోలేని ద్రోహం అండి. అంతకంటే నీవు నేను దేవునికి ఇంకా ద్రోహం పనులు చేస్తున్నాంగా, ఇంతగా గాయాలు రేపుతున్నాంగా, ఇంకా భయంకరమైనటువంటి శోధనలోకి ఆయన నడిపిస్తున్నాం కదా. నీకు ఒక మానవరాలు చేసిన దోషాన్ని, ఆ పాపాన్ని క్షమించలేనంతగా గూడుగట్టుకొని నీ హృదయంలో ఉన్నప్పుడు నీవు కనపడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నావు? మరి దేవుడు అలా చెప్పుకుంటా పోతే అపరాధముల చేత పాపముల చేత చచ్చని ఉన్న మన కొరకు దేవుడు సజీవ యాగముగా మరణించినటువంటి యేసయ్య అంత రుణం పెడితే నువ్వేమిస్తున్నావు? నీ సహోదరుని నువ్వు ప్రేమించలేవా? నీ ప్రక్కనున్న సహోదరుని నువ్వు ప్రేమించలేవా? ఆయన తప్పుదము చేస్తే నువ్వు క్షమించలేవా? నీకు క్షమ లేదా? క్షమాగుణము నీలో లేదా? ఆయన నా యందు ఉన్నాడంటున్నావు, ఆయన యందు నేను నిలిచి ఉన్నాడంటున్నావు, ఆయన సత్యం మరి ప్రేమ స్వరూపి అని చెప్పుకుంటున్నావు, ఆయన యందు నేను ఉంటేనే దేవుడు ఉన్నాడు అన్నట్టుగా నువ్వు ప్రార్థన చేస్తావు కదా. నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావా తల్లి? తందాకా వస్తేనే కానీ తెలియదండి మీకు ఏం అర్థం అవుతుందని మీరు వెంటనే నన్ను కూర్చుని వేస్తారు. ఆ కూర్చునికి సమాధానం నన్ను చెప్పనివ్వండి. హల్లెలూయా. హల్లెలూయా. అయ్యగారి జీవితంలో 2004లో రిటైర్డ్ అవుతారు. 2003, 2002 ఎండింగ్లో లాస్ట్కి వచ్చేటప్పటికి మంచి భయంకరమైనటువంటి శోధనలో మేము పడిపోయాం. 2004 నవంబర్లో రిటైర్డ్ అవుతారు. 2003 అంతా మానసికంగా ఒకలాగా బాధపడుతూ ఉన్నారు. కారణం ఏంటి అంటే అప్పటి వరకు కూడా నాకు చెప్పలేదు. తర్వాత దాచి ఏంటి రిటైర్డ్ అవుతున్నారు, అంత డబ్బు వస్తుంది, మనం సంతోషంగా ఉండి 2 పిల్లల పెళ్ళిళ్ళు చేస్తాం కదా, మీరెందుకు అలాగున్నారు, ఇంకా యవ్వన కాలం ఉందే, మనకి ఇంకా ఉందే, దేవుని సంఘం చూసుకోవచ్చు, మీరు డల్గా ఉన్నారు ఏంటి అని నేను ఒక్కాడించి అయ్యగారిని కొంత ఒత్తిడి చేస్తే అప్పుడు చెప్పింది ఏంటో తెలుసా? మీరు జాగ్రత్తగా వినండి. కాదు నేను చెప్తున్నాను. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి, నీకు అపకారము చేసిన వారిని ప్రేమించాలి, నీకు ఉపకారము చేసిన వారిని ప్రేమిస్తే నీవు జీవ గ్రంథంలో నీ పేరు లెక్కింపబడదు. నీకు అపకారము చేసిన వారిని కూడా నువ్వు హృదయపూర్వకంగా క్షమించిన ఎడల ఈ ఆజ్ఞలన్నీ నువ్వు పాటించిన అన్నట్లుగా మరి యవ్వనుడితో దేవుడు మాట్లాడినట్లుగా మనం లేఖన భాగం చూసుకుంటున్నాం. అయితే అయ్యగారు బస్సు దిగి వచ్చేటప్పటికి ఇలాగ రమణ గారు ఇలాగా ఒక అబ్బాయి అతని గోకవరము అటు వెళ్ళిపోయి గోపవరం సెటిల్ అయిపోయాడు. సెటిల్ అయిపోతే ఆ అబ్బాయి రెండు మేస్టారు అండి ఆ క్యారేజీ పట్టుకెళ్తాం, అయ్యగారి బ్యాగ్లో పెడతాం, మళ్ళీ అయ్యగారి క్యారేజ్ తీసుకొస్తాం, బస్సు కాడికి వస్తాం, ఇంకా రకరకాలుగా ఎలా చేస్తుంటే అయ్యగారు చిన్న పిల్లల వలె వెంటనే మర్చిపోయే బుద్ధి. ఎవరైనా తప్పు చేసి మరి చేతి వెంటనే మర్చిపోతారో, చిన్నది చేస్తే తబ్బు అయిపోయే మనస్తత్వం అయ్యగారిది, చిన్న పిల్లల మనస్తత్వం. ఇలాగ వస్తూ పోతూ ఇలాగే ఉంటుంటే ఆ అబ్బాయి ఒక్కసారి కువైట్ వెళ్ళాలని ఆశపడ్డాడట. జాగ్రత్తగా వినండి మీరు. అలాంటి వారిని కూడా క్షమించే, నాకు ప్రార్థనా జీవితం లేదన్నప్పుడు బైబిల్ పక్కన పెట్టి లోకంలోకి వెళ్దాం, బైబిల్ పక్కన పెడదాం, దేవుడికి స్వస్తి చెప్పుదాం.
ఇది విన్న తర్వాత మీరు రోషము కలిగి నీ సహోదరుని కూడా ప్రేమించలేని మంచి మనసు పరిశుద్ధాత్మ దేవుడి ఈ మధ్యాహ్న సమయంలో నీ హృదయంలో కలుగ చేయునుగాక. ఆమేన్. కొయిట వెళ్తాడట. ఇక్కడెక్కడో నర్సాపురం, పాలకొల్లు నర్సాపురం దగ్గర ఒక అబ్బాయిని ఎన్నుకున్నాడు. కొంత డబ్బు ఇచ్చాడట అతనికి. మధ్యవర్తిగా ఏం చేశారంటే, అయ్యగారు చెప్పాను కదా చిన్నదానికి కూడా సంతోషపడిపోతారని, మాస్టారు అన్నాడట. ఏ అబ్బాయి ఏంటి అంటే, ఏంటి సత్యనారాయణ అంటే, ఇలాగా నేను ఇలాగ వెళ్ళాలనుకుంటున్నానండి, ఇదండి చూడండి ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత నేను ఆయనకి డబ్బు స్వయంగా ఇచ్చానండి, నేను ఇచ్చినట్లుగా మీరు సంతకం పెట్టండి అన్నారట. ఆలోచన అర్థమైందా మీకు? 1,00,000 ఎంతో ఇచ్చాడు. ఇతను కొయిట వెళ్ళాలి, మధ్యవర్తి తీసుకెళ్తాడో ఆ మధ్యవర్తిగా అయ్యగారిని ఉపయోగించుకున్నాడు ఆయన. ఈయన మంచి మనస్తత్వానికి ఏం చేశాడంటే, ఎదటవాడి కూడా జెంటిల్మెన్ లాగా ఉన్నాడు, వీడు నాకు జెంటిల్మెన్ లాగానే కనిపిస్తున్నాడు కాబట్టి పోయింది ఏముందని ఒక సంతకం పెట్టారట మీ అయ్యగారు. సంతకం పెడితే చాలాసార్లు 1 సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది. మరి అతను ఫోన్ కొంతకాలం ఫోన్ ఎత్తాడట, కొంతకాలం స్విచ్ ఆఫ్, ఫోన్ ఆఫ్ చేసేసాడట. అప్పుడు ల్యాండ్ ఫోన్లే ఎక్కువగా ఉన్నాయి, సెల్ ఫోన్లు లేవు. ఇది కాదు పని అని ఈ అబ్బాయి అక్కడికి కూడా వెళ్ళి అతని దగ్గర అడిగితే, ఇదిగో రేపు మాపు సర్దుకో బట్టలు అని అంటూ ఉన్నాడట. ఇలాగ అంటూ ఉండటంలో మాస్టర్ కూడా, అయ్యగారు కూడా మీరు ఏం చేశారంటే, ఒకనాడు సెలవు పెట్టి మీరు రండి మాస్టారు అని అంటే, నాకు తెలియకుండానే బడికని చెప్పి ఆ అబ్బాయిని తీసుకుని పాలకొల్లు నరసాపురం వెళ్ళారట. వెళితే, ఏంటయ్యా ఇలా చేసావు, తప్పు కదా, మళ్ళీ అతను నువ్వు పంపించకపోతే డబ్బు ఇచ్చేయి, నేను నమ్ముకుని అన్నీ అమ్ముకుని నీకు డబ్బు ఇచ్చాడయ్యా అని అంటే, లేదు మాస్టారు మీరింత దూరం వచ్చారా, లేదండి అలాగని గడిపితే అలాగే కాలం ప్రొలాంగ్ అయిపోతుంది. అయ్యగారు రిటైర్మెంట్ సమయానికి వచ్చారు. రిటైర్మెంట్ సమయానికి వస్తే, రిటైర్మెంట్ అయ్యేటప్పటికి ఆ యొక్క టీచర్ మీద కానీ ఆ యొక్క ఉద్యోగం మీద కానీ ఎటువంటి ఒత్తిళ్ళు ఉండకూడదు, ఎటువంటి ఎర్రర్స్ ఉండకూడదు, ఎటువంటి లిఖితపూర్వకంగా ఏమీ ఉండకూడదు. అప్పుడే గవర్నమెంట్ ద్వారా వచ్చినవి అన్ని శాంక్షన్ అయ్యి రిటైర్డ్ అయ్యేటప్పటికి ఇంత కట్ట పంపి బాయ్ అని చెప్పి అప్పుడు ఫంక్షన్లోకి వెళ్తారు. ఇది ప్రొసీజరు గవర్నమెంట్ ఉద్యోగికి. అయితే ఆ పక్కన తోటి మాస్టారు, రే సత్యనారాయణ మరి అయ్యగారు రిటైర్డ్ అయిపోయారంటే మాస్టారు నీకు దొరకరు కాబట్టి నువ్వు ఇదే మంచి సమయము పట్టుకొని ఏం చేస్తావంటే, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోయి పలానా మాస్టర్ ఈ కాగితం పెట్టారండి అని నువ్వు వెళ్ళి చెప్పేసి అయ్యగారికి రావాల్సినవి అన్నీ ఆగిపోతాయి. అందుకని ఆ అంతలో డబ్బులు నీకు అప్పుడన్నా వస్తుంది. నువ్వు ఈ పళంగా వదిలేస్తుంటే మన స్కూల్కి మన ఊరికి ఆయన బై చెప్పేస్తారని తోటి మాస్టరు అతనికి కీ ఇవ్వగా అతను వాడుకున్నాడు. ఎంతగా వాడుకున్నాడంటే, అయ్యగారిని ఆఫీస్కి వెళ్ళిపోవడము, ఇలాగ ఎన్ఎస్ రాజు గారు ఇలా చేశారండి అంటాం, అయ్యగారిని రమ్మంటాం, యూటీఎఫ్ వాళ్ళు అందరూ ఏకమవడము, ఇది సమంజసమండి అంటే ఇది సమంజసంగానే మాకు ఉన్నది, కానీ రికార్డు పూర్వకంగా ఆయన సంతకం పెట్టారు. ఏం పెట్టారు? రికార్డు పూర్వకంగా సంతకం పెట్టారు. ఆయన డబ్బు చూసుకుని ఆ అబ్బాయికి చెల్లిచ్చేస్తే ఈయన కాగితాలు పైకి వెళ్తాయని అన్నారట. ఇంటికి వచ్చి మదన పడిపోయారు. ఎలాగైతే మొత్తానికి అదంతా క్లియర్ చేసుకున్నాం, అతనికి డబ్బులు ఇచ్చేసాము, మా కాగితాలు మాకు అన్నీ వచ్చేసి అన్నీ అయిపోయాయి. ఎంత బాధ ఉంటుంది మీరు ఆలోచన చెయ్యండి. చెప్పాలి మీరు ఒక్కొక్కరు నోరు తెరిచి. ఆ సత్యనారాయణ వ్యక్తి మీద రిటైర్డ్ అయ్యే సమయానికి అయ్యగారు పొట్ట మీద కొట్టి అయ్యగారికి రావాల్సిన డబ్బు సకాలానికి రానియకుండా ఆఫీసులో గందరగోళం చేసినటువంటి సత్యనారాయణ గారి మీద అయ్యగారికి ఎంత ఆవేశం ఉంటుంది. అయ్యగారికి లేదు కానీ నాకు ఉంది. మా ఇంటి ముందు నుంచే తిరగాలి అతను పదే మా ఇంటి ముందు నుంచే ఆయ సత్యనారాయణ అని కేకేశారు. ఒకసారి మొదటిసారి కదా అని ఊరుకున్నాను. 2 రోజులు పోయాక అదే రూట్కి వస్తాడు అనుకున్నాను. అదే రూట్కి వచ్చాడు. గేటు తీసుకుని బయటికి వెళ్ళిపోయి మాట్లాడుతున్నారు. లోనికి రానిచ్చాను. బాగుందండి ఇది, ఎక్కడ అప్పు తెచ్చాము, ఎక్కడ వడ్డీకి తెచ్చాము, ఆఫీస్కి డబ్బు కట్టే వరకు మీకు హార్ట్ స్ట్రోక్ కానీ నాకు హార్ట్ స్ట్రోక్ కానీ లేదు కాబట్టి బ్రతికి బట్ట కట్టాము. ఆ వచ్చే డబ్బు మీద 2 పిల్లల జీవితాలు ఆధారపడి ఉన్నాయి, మనకు తెలుసు కదా. మీరు మళ్ళా అతనితో మాట్లాడుతున్నారేంటి, అసలు ఏమైనా బాగుందని నేను నిలదీసి అడిగితే, సత్యం దేవుడు మనల్ని రేపొద్దులు లెక్కడుగుతాడు. శత్రు శేషం ఉండకూడదు. ఏముండకూడదు? శత్రు శేషం ఉండకూడదు. తల్లి మనం బోధించేది జీవ గ్రంథము. అయిపోయింది. ఆ 1,30,000 1,40,000 వాడు పెద్దవాడు అయిపోవడం, భ్రష్టుడు అయిపోయి తిరుగుతున్నాడు తల్లి. ఈ రోజుని భ్రష్టుడైపోయి నిరపరాధిని చేతులు ఇందాక చెప్పాను కదా, వడ్డీకి ఇచ్చేవాడు నిరపరాధుల్ని చెరుపుతున్నటువంటి చేతులు అని 15వ అధ్యాయము ఆఖరి వచనంలో మాట్లాడుతుంది. నిరపరాధి డబ్బు సత్య ఇది అక్రమంగా సంపాదించింది కదా, నా కష్టార్జితం ఇచ్చేనడికి చూస్తే కానీ నువ్వే చూద్ది కానీ ఆ పాపము మన మీద ఉండకూడదు.
మనం యథావిధిగా ప్రేమించాలి. దేవుడి కార్యం చేయడం మొదలు పెడతాడు, మనం అలా చూద్దాం అన్నారు. హల్లెలూయా! ఎంతగా క్షమించారో చూసావా తల్లి? ఎక్కడ కాంప్లెక్స్లో మాట్లాడిన ఐ సత్యనారాయణ రా కాపీ తాగుతాం, ఇలా పని వచ్చి పెట్టి ఈ రాత్రికి ఉండిపోతున్నాం, బస్సులు ఉండటం లేదు, ఇంటికి వస్తావా, ఇంటికాడ ఉండి పొద్దున్న వెళ్ళిపోతే కానీ అంతగా ప్రేమించారు. ఆయన మనల్ని ప్రేమించి మనం ఆరాధించే దేవుడు ఎవరని చెప్పుకున్నాము? ప్రేమా స్వరూపి. ఆయన ఎవరు? ప్రేమా స్వరూపి. ఆ ప్రేమా స్వరూపిని నువ్వు ప్రార్థన చేసి ఆరాధించే నీవు ఆయనలో కొంచెమైనా ఉందా? ప్రేమ కలిగి ఉండుడి, ఒకరిని ఒకరిని ప్రేమించుకొనుడి. అంతకంటే వెన్నుపోటు ఏదన్నా ఉందా తల్లి? అతన్ని కూడా ప్రేమించారు. హల్లెలూయా! అయ్యగారికి ప్రభువు నందు నిద్రించేటప్పటికి నిజముగా మనసు మీద ఉండి చెప్తున్నాను, నేనైనా మాట్లాడకుండా లోనకు వచ్చేస్తాను తప్ప ఆయనకి శత్రువులు ఎవ్వరూ లేరు, శత్రువులు ఎవ్వరూ లేరు. ఆ విషయంలో బాబు కూడా, మీ అయ్యగారు కూడా దేవుని తెలియనప్పుడు, నాన్నగారు అతను అంత మోసం చేసి అంత అలా చేస్తే మీరు ఎందుకు అతనితో మాట్లాడరు? నీకు తెలియదు నాన్న, శత్రు శేషం ఉంటే పరలోక రాజ్యం మనం వెళ్ళవు నాన్న, నీకు మాట్లాడతాకి ఇష్టం లేదు సచ్చా, నువ్వు మానేయి, నన్ను అడ్డు పెట్టకు అని ఊరు తల్లి. ఆ ప్రేమ నువ్వు కలిగి ఉన్నావా? ఈరోజు దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నారు. ఆయన ప్రేమ స్వరూపివని మన వాక్యం చదువుతున్నాం కదా, ఆయన ప్రేమ మనలో నిలిచి ఉండాలని వాక్యం చదువుతున్నాం కదా. ఆయన ప్రేమ మనలో నిలిచి ఉంటే నీ శత్రువునైనా ప్రేమిస్తావు. హల్లెలూయా! హల్లెలూయా! మా ఆఖరు తమ్ముడు, నా తర్వాత వాడు బిఈడి సీట్ ఇప్పిస్తానే 1,20,000 తీసుకుని ఎస్కేప్ అయిపోయి, పోనెత్తివాడు కాదు, ప్రక్కనే ఊరు, ఆడితోటి కూడా మాట్లాడారు అయ్యగారు. హల్లెలూయా! ఎంత మంచి మనసు, ఆ మనసు కలిగి ఉన్నారు కాబట్టే దేవుడు ఆయన మరణం అంగీకరించారు. హల్లెలూయా! యథార్థవంతులు చేయు ప్రార్థన మీద ఆయన ఆసీనులై ఉంటారట. నువ్వు చేసే ప్రార్థన యథార్థతగా ఉండాలి, నువ్వు చేసే భక్తి యథార్థతగా ఉండాలి, నువ్వు చేసే ఉపకారం యథార్థతగా ఉండాలి. అప్పుడే దేవుని యందు నీవు ప్రేమ కలిగి ఉన్నట్లుగా నా దేవుడు గుర్తిస్తాడట. హల్లెలూయా! ఆయన యందు మనం నిలిచి ఉండాలంటే ఆయన నడిచినటువంటి నడతలో ఆయన చూపించినటువంటి ప్రేమ మనము చూపించాలని నా దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఈ ప్రేమ కలిగి ఉంటే నువ్వు అనేక మందిని ఆకర్షించుకోవచ్చు తల్లి, అనేక మందిని ఆకర్షించుకోవచ్చు. హల్లెలూయా! హల్లెలూయా! మంచి సాక్ష్యము మరి విశ్వాసకి అవసరము. మంచి సాక్ష్యం, ఒకప్పుడు సాక్ష్యం ఎలాగున్నప్పటికీ దేవునిలోకి వచ్చిన తర్వాత మంచి సాక్ష్యము కలిగి ఆ సాక్ష్యాన్ని బట్టి ఊరు తిరగకుండానే, ఇంటికి వాక్యం చెప్పకుండానే ఆమె గత జీవితాన్ని విడిచిపెట్టి ఆ జీవితాన్ని వారికి కనుపరిచింది కనుక అనేక మందిని ఆకర్షించుకుంది. హల్లెలూయా! ఎవరో సమరయ స్త్రీ. హల్లెలూయా! అనేక మంది పాపంలో పడగొట్టినటువంటి రాహాబు కూడా ఆ క్రియల ద్వారా, ఆ ప్రేమ ద్వారా అనేక కుటుంబాన్ని అంతటిని రక్షించుకుంది. హల్లెలూయా! ఆమె మనకి యేసుకు తనకున్న సంబంధం కూడా ఆవిడ ద్వారానే భూమి మీదకి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య వచ్చారు. హల్లెలూయా! హల్లెలూయా! ఒకప్పుడు పాపే, ఒకప్పుడు అసహించుకునేవారే, కానీ తన జీవితము మారిపోయింది. మరి చీతాకోక సిలుకు వలె తన యొక్క రూపము మారిపోయింది, తన మనసు మారిపోయింది, ప్రేమించే గుణంలోకి వచ్చింది. ఆమె ప్రేమే ఆమెగా మారారు కాబట్టి వారు అనేక మందిని ఆకర్షించుకున్నారు. తల్లి, ఈ మధ్యాహ్న సమయంలో సూటిగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట మాట్లాడుతున్నారు. నువ్వు క్షమిస్తున్నావా? నీవు క్షమిస్తున్నావా? ఒక్కసారి మీ తండ్రి, ఆత్మీయ తండ్రిని మీ ముందు పెట్టాను, నీది నిజముగా జరిగినటువంటిది. ఇంకా తన బతికే ఉన్నారు, ఇంకా యూటీఎఫ్ టీచర్స్ ఇంకా బ్రతికే ఉన్నారు, కానీ ఆయన లేరు. కానీ ఆయన ఉన్నారు, అక్కడ ఆత్మలో ఉన్నారు, ఆత్మలోకములో ఉన్నారు. హల్లెలూయా! ఆయన పొందినటువంటి విశ్వాసము, ఆయన నడిచిన నడత మరి నీవు నేను పొందుకోవాలని ఆయన మనకు మాదిరి ఉంచిపోయారు. ఆయనకి తండ్రి యేసు ప్రభులు వారు మాదిరి ఉంచిపోయారు, మనకు ముందు మన ఆత్మీయ తండ్రి మాదిరి ఉంచిపోయారు. తల్లి, ఈ గ్రామంలో మీకందరికీ తెలుసు, ఆయన సాక్ష్యం వెళ్ళడం మీకందరికీ తెలుసు. ఆత్మీయ తండ్రిగా, నువ్వు ఆత్మీయ కుమార్తెగా, ఆత్మీయ కుమారుడిగా ఆయన సాక్ష్యము కలిగి నువ్వు ఉన్నావా? హల్లెలూయా!
హల్లెలూయా. మన సాక్ష్యం కలిగి ఉండాలి. నేను వచ్చేటప్పటికి 5గురితో సంఘం ప్రారంభించాను. దేవుడు అంచులంచులుగా ఆశీర్వదించాడు. ఎందుకనంటే ఆ నీతిమంతుడు కాచినటువంటి కన్నీరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత శ్రమ పడ్డారో మీ కొరకు, ఎంత వెచ్చించారో, ఎంత ప్రేమించారో. ఆ ప్రేమ మనము కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో కోరుకుంటున్నారు. గలతీ పత్రిక ముందు కొరింథీ చూద్దాం. చూడండి తల్లి, కొరింథీ వ్రాసినటువంటి మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాస్తూ ప్రేమ పూర్వకంగా మాట్లాడుతున్నారు. 14వ అధ్యాయము 1వ వచనము. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. చాలు తల్లి, ఏమంటున్నాడు ఇక్కడ పౌలు గారు? మీరు ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ప్రతి ఒక్కరిని ప్రేమించుటకు ప్రయాసపడుడి. ప్రతి వ్యక్తిని క్షమించుటకు ప్రయాసపడుడి. నా యేసయ్య ఆయన్ని పొడిచిన వారిని కూడా నా యేసయ్య క్షమించాడు. ఆయన శిలువ మీద మరణిస్తారు అనేటప్పటికీ కూడా ఆయన్ని నిందించినటువంటి మరి దొంగని కూడా నా యేసయ్య క్షమించారు. ఆ క్షమ ప్రేమను కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ప్రయాసపడాలి మనము, అంతటితో వదిలేయకూడదు. చేసినటువంటి తప్పులు ప్రతి ఒక్కరూ చేస్తారు, కానీ క్షమాబుద్ధి మనము కలిగిన ఎడల, క్షమాహృదయం మనము కలిగిన ఎడల దేవుని బిడ్డలుగా మనం ఉంటాము. హల్లెలూయా. ఉందా తల్లి ప్రేమ కలిగి? దేవుని బిడ్డలు ఏ కార్యాలు చేసినా ప్రేమతో చెయ్యాలట. ఇవన్నీ నువ్వు కలిగి ఉంటే నీవిచ్చిన కానుకలు, నీవిచ్చిన ఆతిథ్యము, నీవిచ్చిన సంఘానికి ఇచ్చిన ప్రతిదీ కూడా, నువ్వు సంఘానికి చేసిన పరిచర్య, నువ్వు సంఘానికి చేసే విశ్వాసులకు చేసే పరిచర్య దేవుడు దీవిస్తారట. ఎప్పుడు నువ్వు ప్రేమ కలిగి ఉన్న ఎడల. ప్రేమ లేకపోతే గలతీ పత్రిక చూడండి తల్లి, 5వ అధ్యాయము 14వ వచనము. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అయితే మీరు ఒకనికొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించి పోవుదురేమో చూచుకొనిడి. హల్లెలూయా. ఒకరిని ఒకడు ప్రేమించుకోవాలట. ఒకరినే వాడు ఇలాగన్నది కాబట్టి, ఆమె పైపు కాడు ఇలాగన్నది కాబట్టి, మరి ఆ యొక్క డోక్రా దగ్గర అలాగన్నది కాబట్టి అని మనం ఒకళ్ళని ఖర్చుకోకుండా, ఒకళ్ళని భక్షించుకోకుండా, ఒకరి మీద ఒకడు బొత్తిగా నశించిపోదురేమో జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను వలే నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించకపోతే కనపడినటువంటి నా యేసయ్యను నువ్వు ఏ రీతిగా ప్రేమిస్తున్నావు? అనేక నిందలు పడుతున్నాను నేను. నాకు మత్తయి సువార్త 5వ అధ్యాయం గుర్తొస్తుంది. ఆత్మ విషయమై దీనులైన వారు, ఆత్మ విషయంలో ఎన్ని అనుకున్నా మనల్ని అవన్నీ మనం సహించిన ఎడలా మనం దేవుని దగ్గర ధన్యత పొందుకుంటాం. తల్లి, ఈవిడ సత్యహరిశ్చంద్రుడి ఇంటి పక్క తల్లి, ఈవిడ అబద్ధమాడదట, ఈవిడ కోపపడదట, ఈవిడ క్షమిస్తుందట అని రకరకాలుగా వల్లించుకున్నప్పటికీ కూడా ఆ విషయంలో నువ్వు నింద పొందిన ఎడలా నువ్వు దేవుని దగ్గర ధన్యుడవు, ధన్యురాలు అని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. ఉందా నీకు ధన్యత పొందుకోవాలని ఉందా తల్లి? నిన్ను వలే నీ పొరుగు వారిని, నన్ను వలే నా కాకపోయినా తోటి వ్యక్తిగా, తోటి విశ్వాసిగా, తోటి సహోదరుడిగా మనం ప్రేమిస్తే జీవగ్రంథం అంతా ఒక్క మాటలో లిఖితమై ఉంది తల్లి. ఉందా ప్రేమ? ఎన్ని నెళ్ళైపోయింది, ఒకరికొకరు మాట్లాడుకుని ఎన్ని నెలలు అయిపోతుంది, ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది. ఇన్ని సంవత్సరాలు అయిపోయినా ఒకే గిన్నెలో శరీరం తింటున్నావు, ఒకే రక్తం, ఒకే పానీయము, ఒకే గిన్నెలో పానీయము నువ్వు త్రాగుతున్నావు. నీ సహోదరుని ప్రేమించలేవు, నీ రక్త సంబంధిని ప్రేమించలేవు, నీకు ఎన్ని పట్టు పొడిచిన వారిని కూడా క్షమించలేవు. కానీ దేవుని యొక్క శరీరము తింటకు సిద్ధమైపోతున్నాం మనం అందరము. దేవుని ప్రేమ మనలో నిలిచి ఉంటుందా? వ్యర్థముగానే మనం కొట్లాడుతున్నాము, వ్యర్థముగానే ప్రార్థనలు చేస్తున్నాము. ఇక్కడ అంటాడు గలతీ పత్రికలో, ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించుమనే ఒక్క మాటలో ఉంది తల్లి. నీ ప్రార్థన జీవితం అంతా అది ఒక్కటే చేసి చూడు, అనేక దీవెనలు నీ ఇంటి మీదకి వస్తాయి. కక్ష సాధించడము ఏ దేవుని పని? దేవునికి అప్పగించంతే, దేవునికి అప్పగించు. నువ్వు మౌనంగా ఉండి ప్రార్థన చేయి, క్రియ దేవుడు చూపిస్తాడు. హల్లెలూయా.
క్రియ చేయుట, పాపము చేయుట. నువ్వు పాపాన్ని పెంచుకుంటావు తప్ప పాపాన్ని ఇంకా తగ్గించుకోలేవు తల్లి. అపకారము జరిగితే ఉపకారము కొరకు నువ్వు ఎదురు చూడాలి, దేవుని చేతులకు అప్పగించుకోవాలి. పగ తీర్చుట నా పని, నా దేవుడు అంటున్నారు. ఆయనకు అప్పగించిన ఎడల ఇదిగో ప్రభువా, ఇదిగో ప్రభువా, 1,00,000 దగ్గర 30-40 వేలు కడితేనే కానీ నేను బయటికి రాలేకపోయాను, నా బిడ్డలు వివాహం చేసుకోలేకపోయాను. ఎవరికి సాధ్యము తల్లిది? ఎవరికి సాధ్యము? రిటైర్డ్ అయ్యే సమయంలో 1,50,000 ఎవరి మాస్టర్ దగ్గర రాసి, ఏంటి మాస్టారు ఎలా చేశారు అంతా తెలుసు కదా మీకు, అంతా తెలిసి వాడిని ఎలాగే నమ్మారు మాస్టారు, రకరకాల మాటలు అంటే ఎంతగానో నొచ్చుకుని అతన్ని క్షమించారు యేసయ్య. హల్లెలూయా. దేవుడు కలుగు చేసుకున్నాడు. ఒక నిరపరాధిని నువ్వు పాడు చేసావు, ఒక నిరపరాధిని బాధ పెట్టావు దేవా అని దేవుడు కలుగ చేసుకొని ఆయన పక్షానికి విడిచిపెట్టాలి, ఆయన చేతులకి విడిచిపెట్టాలి. నీవు నెమ్మదిగా ఉండాలి. అది మీకు సాధ్యమైంది కానీ మాకు సాధ్యం కాదంటారు. అందుకే నీ ప్రార్థన దేవుడు విన్నాను. శోధన మీద శోధన తెచ్చుకుంటున్నా ప్రియ సహోదరి, శోధన మీద శోధన నువ్వు కుటుంబం మీదగా తెచ్చుకుంటున్నావు. జాగ్రత్త. క్షమించి వదిలేసేయి, దేవుడికి అప్పగించు. అది నేర్చుకోవాలి ప్రతి క్రైస్తవుడు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము ముగించుకుందాం మనము. 2వ అధ్యాయము 5వ వచనం చదువుదామా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. చాలు తల్లి, ఎంత మర్మము ఇందులో దాగి ఉన్నదో చూడండి తల్లి. ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుష్య రూపముగా పుట్టి, హల్లెలూయా, హల్లెలూయా, ఆయన దేవుని స్వరూపము కలిగి దేవుని కుమారుడని అర్హత ఉన్నప్పుడు కూడా ఆ యొక్క భాగ్యము పెంటతో సమానముగా ఎంచుకొని ఆయన క్షమా హృదయం మనకు కలుగు చేశాడు. హల్లెలూయా. లేకపోతే నీవు నేను ఇలాగ మొర్ర పెట్టి ఉండేమే వాళ్ళమే కాదు. నీవు చేసిన అపరాధములకు, నేను చేసిన అపరాధములకు, నేను నడిచిన నడతలకు, నేను తలంచిన చెడ్డ తలంపులకు, నేను నా విరోధికి ఖర్చు పెట్టినటువంటి ఖర్చు అంతటికి కూడా నా యేసయ్య భరిస్తారు. ఎందుకనంటే నువ్వు ఆయన చేతులకు అప్పగించుకున్నప్పుడు. పగ తీర్చుట నా పని అంటున్నారు. పగ తీర్చుకొనుట దేవుని వశమైతే నీవు నేను తండ్రి, అబ్బా, నాయనా అని మొర్ర పెట్టి ఉండేవారము కాదు. హల్లెలూయా. ఎంత క్షమాహృదయం మనకి ఇచ్చాడు తల్లి దేవుడు. దొంగని కూడా క్షమించినటువంటి దేవుడు. ఆయన గడ్డం ఎంటుకలు పెరికిన వారిని కూడా క్షమించినటువంటి దేవుడు. ఆయన ముఖం మీద ఉమ్మి వేసిన వారిని కూడా. అంతకంటే ఎవరైనా అవమానం పొందారా తల్లి లోకంలో? అంతకంట మరి ఆ భయంకరమైన పరిస్థితి ఎవరైనా అనుభవించారా? ఆయన అనుభవించి మనకి మాదిరి ఉంచారు పోయారు తల్లి. ఆ యొక్క నువ్వు నేను కలుగు చేసుకోకుండా ఆయన చేతులకి అప్పగిస్తే ఆయన ఏ రీతిగా నడిపిస్తారో నీకు అపకారము చేసిన వ్యక్తిని. హల్లెలూయా. అయ్యగారి జీవితంలో జరిగింది మీ ముందు పెట్టాను. మనం ప్రేమ కలిగి ఉందాము, ప్రేమ కలిగి మనం ఉందాము. ప్రేమతోటే సమస్త కార్యాలు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము చూసుకొని మనం ముగించుకుందాము. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పు. చాలు తల్లి. పగ కలహమును రేపును. నీ ఒక వ్యక్తికి మీద ఎప్పుడైతే నువ్వు పగ పెట్టుకున్నావో, ఎప్పుడైతే నువ్వు పగ పెంచుకున్నావో అది కలహాలకి మూలనం. సొలొమోను మహారాజు మాట్లాడుతున్నాడు. సొలొమోను రాజు మాట్లాడుతూ అంటున్నాడు, కలహము ఏం చేస్తుందటమ్మా? పగ కలహమును రేపుతుందట. నువ్వు క్రీస్తు బిడ్డవయ్యుండి, క్రీస్తు మందిరంలో నువ్వు ప్రార్థన చేస్తూ కలిగుండి, క్రీస్తు స్వారూప్యమని నువ్వు పొందుకొని ఉండి, ఆయన అడుగు జాడల్లో నడుస్తూ నీకు పగయేలా పగ పెట్టుకుంటా పోతే మనం ప్రేమించుటకు వ్యక్తులు ఉండరు తల్లి. తెల్లవారితే ఎన్నెన్నో మనం చూస్తాం. ఒక విషయం చెప్పనా? మన నోటి మాటలోనే ప్రేమ ఉంది.
నోటి మాటలోనే దేవుణ్ణి ఎంతగానో స్తుతించాను. ఏంటంటే అమ్మగారు గొలుక్కుంటున్నారు అంటున్నాడు అతను. ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ప్రేమ కలహమును రేపును, పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నింటినీ కప్పును. నీవు ప్రేమ లేకపోతే నీ పొరుగువాడు ఎవరినో చూసి అటేపు నిజంగా ఉమ్ము వచ్చి పూసుకుంటే నాన్న చూసి ఉమ్మేస్తాడా, పగ పెంచేసుకుంటాం, బంధువులందరికీ చెప్పేస్తాం, భర్తకు చెప్పేస్తాం, బిడ్డలకి చెప్పేస్తాం. అంటే ఇంత ద్వేషం పెంచుకున్నామంటే నీలో ఆమె మీద ఏమి లేదు, ప్రేమ లేదు. ప్రేమ కలిగి ఉండమంటున్నాడు నా యేసయ్య. ఒక అట్టి ప్రేమ మనం పొందుకుందాం, అట్టి ప్రేమ జీవితం మనం పొందుకుని లోకంలో దేవుణ్ణి మహిమపరుచుకుందాం. ప్రతి ఒక్కరిని క్షమా హృదయం మనం కలిగి ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి నేను మర్చాను, చిన్న మాట చెప్పి మనం ముగించుకుందాం. నేను మెట్లు దిగి తాళం ఇలాగేస్తున్నాను, తాళం వేస్తాను. నేను అనుకున్న అబ్బాయి లేడు, కాలేజీకి వెళ్ళాడు. నాన్న ఎండగా ఉంది, నన్ను డిపోకి దేవుడి దిగని రానానంటే గబాల్నే వస్తాడు. అందరూ నన్ను ప్రేమించేవారు అయిపోయారు అక్కడ అయ్యగారు పోయిన తర్వాత. నేను ఎవ్వరికీ తెలియదు అక్కడ, నేను ఎవ్వరికీ తెలియదు. బండి ఎక్కడం, బండి దిగడం, బస్సు ఎక్కడం, బస్సు దిగి మళ్ళీ ఇంట్లోకి వచ్చేయడమే. నేనంటూ ఎవరో తెలియదు. బస్సు దిగేటప్పటికి అమ్మగారు వెంకటనగరాన్ని పరిచర్య చేస్తున్నారంట. రెండ్రా నువ్వెళ్తావరా అని అంత అలాగా దేనిని బట్టి, ప్రేమను బట్టి. ఆ ఆటో నడుపుతూ అతన్నే కుదురించును, నాకు అన్నీ ఉన్నాయి నాన్న, నేను ఈ రోజున వెళ్ళి అక్కడ పరిచర్య చేసి రావడానికి కారణం ఏంటో తెలుసా, నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను 10 మందికి చెప్పడమే నా పని అంటాను. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి వాక్యం చెప్పి వదిలేస్తాను. అక్కడ ఆ అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయిని ఎప్పుడో చూసిన గుర్తు, మా పిల్లల తోటోడే, ఈ వయసులో మా పిల్లల తోటి కుర్రోడే. ఆ కుర్రోడు పెద్దవాడైపోయాడు, పెద్దగా ఉన్నాడు, అఫీషియల్గా ఉన్నాడు. అలాగే వెళ్ళిపోతున్నాడు. వెనక తిరిగి చూశాను, నడవలేక నా బ్యాగ్ ఉంది కదా, దగ్గర 10 కేజీలు బ్యాగ్ నా చేతిలో ఉందంటే మీ పాటల పుస్తకాలు అంతకంటే ఏమీ లేవు. అవి మోసుకుని రావాలి. అక్కడ ఎండలో ఆటోకు నిలబడాలి, ఆ ఆటో ఎక్కి డిపోకి తేవాలి. ఫోన్లో పోయిందే ఉంది అడిగితేనని, బాబు డ్రైవర్స్ కాలనీకి లిఫ్ట్ ఇస్తావా అన్నాను. డిపోకే దేవు పెడతానండి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి దేవుడో తెలుసా. నువ్వు కొంచెం ప్రేమిస్తే నిన్ను హక్కుగా ప్రేమించే బిడ్డలు నీకు ఇస్తాడు. నీ నోటి మాటలో ఉందే ప్రేమైనా, నీ నోటి మాటలో ఉందే కలహమైనా, నీ నోటి మాటలో ఉంది ఎదట మనిషి మీద దేశమైనా, అది నా దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు. తల్లి నీ పేరు ఏం పేరు అన్నాను. నా పేరు శివమ్మ అన్నాడు. అమ్మ అన్నాడు. నాకు ఇంకా సంతోషం వచ్చింది. అమ్మ అన్నాడు. మరి ఏంటి నువ్వు ఎవరి తాలూకు అంటే కొంచెంసేపు సంశయించాడు. మేము పాములోళ్ళమండి అన్నాడు. నీ కులం నువ్వు చెప్పుకుంటాక భయపడతావు ఎందుకు నాన్న, మరి ఆ వృత్తి మానేసావా అన్నాను. ఆ వృత్తి మానేసావా అన్నాను. మానేసానండి అమ్మ అన్నాడు. మరి మానేసి దేవుని సంఘానికి వెళ్తున్నావా అన్నాను. కోటానికి వెళ్తానండి అన్నాడు. అది ఇంకా గొప్ప మాట మాట్లాడాడు అక్కడ. కోటానికి వెళ్తావా, కోటానికే దేవుడా నీకు అని అన్నాను. ఎవరి సంఘానికి వెళ్తాను అన్నాడు. ఇప్పుడు ఈ పాటల పుస్తకం తెచ్చిన పాస్టర్ గారు సంఘానికే వెళ్తున్నాను అన్నాడు. నాన్న నువ్వు చేసేది తప్పు నాన్న. ఏది చేస్తున్నాడంటే దొంగతనం మానేశాడట, అది అమ్ముతున్నాడట. మన ఊర్లో విరివిగా దొరుకుతుంది కదా, అది అమ్ముతున్నాడంట. చాలా చెడ్డ పొరపాటు చేస్తున్నావు శివ. క్షమించరానేటువంటి దోషము బాబు. నిన్ను బ్రతుకుతాకి దేవుడు ఎలాగైనా పోషిస్తాడు. ఆ వృత్తి నువ్వు ఎత్తుకున్నావు. భయంకరమైనటువంటి వృత్తి వదిలేసి మరలా పాపంలో పడవేసే వృత్తిని నువ్వు ఎందుకున్నావు శివ. దేవుడు నిన్ను పోషిస్తాడు బాబు. నువ్వు ఈ వృత్తిని వదిలిపెట్టు, నువ్వు కష్టపడు. గవర్నమెంట్ ద్వారా అనేక లోన్లు ఉన్నాయి, అనేక స్కీముల ద్వారా మీరు లబ్ధి పొందుకొని అది ఒడిచిపెట్టు శివ. నేను ఎందుకు చెప్తున్నాను విను. మా కళ్ళ ఎదురుమంట పుట్టిన బిడ్డలు మీరు పాపంలో ఉండటం మంచిది కాదు. పాపంలో మరణిస్తే నిత్య నరకము శివ. గొప్ప గొప్ప సేవకులు తీసుకొచ్చి మీ సియోన్ రాజు గారు కోటాలు పెడుతున్నారు కదా, ఆ కోటంలో నీ హృదయం మారలేదా అని నేను చెప్పి డిపో దగ్గరికి వచ్చేసి బస్సు రెడీగా ఉందండి అమ్మగారు అని అంటే నా కోసం ప్రార్థన చెయ్యండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రేమ స్వరూపిని కలిగి ఉంటే నీ నోటి మాటలోనే ప్రేమ ఉంది. ప్రేమ నీవు పగ పెంచుకొని ఉంటే నీ నోటి మాటలోనే ద్వేషం ఉంటుంది. నా ప్రియ సంగమా, అబ్బాయి పేరు శివ. ప్రతి రాత్రి నేను మర్చిపోయాను అనుకున్నాను. క్షమించమని దేవుడి తెల్లవారుజామున అడిగాను. ఆ బిడ్డ కోసం కూడా ప్రార్థన చేయండి. నిజమైన క్రైస్తవులకి మనకలాగే ప్రేమ కలిగి ఉన్నామని సంఘంలో నటిస్తూ ఉన్న వ్యక్తులు అతను ఒకడు. అతని వలె నీవు ఉండకూడదు. క్షమాహృదయం మనకు కలగాలి. ప్రేమ కలహాన్ని ఏం చేస్తుందట, దోషాలన్నింటినీ కప్పుతుందట. అటువంటి ప్రేమ మనము కలిగి ఉంటే మన సహోదరుల మీద పెంచుకున్నటువంటి నువ్వు సాక్ష్యము బయటికి వెళ్ళి నువ్వు చెప్పలేకపోవడం కారణం. నన్ను చెప్పమంటారా, మీరు ఏమన్నా అనుకున్నా నాకు పర్లేదు, కానీ నీలో ఏమి లేదు, ప్రేమ లేదు.
ప్రేమ నోటి మాట వల్ల నీ క్రియల రూపంలో ప్రక్కన పెట్టు. నీకున్నది లేదో తర్వాత దేవుడు చూస్తాడు. నీ మాటలోనే ప్రేమ లేదు. నీ మాటే కలహాన్ని రేపుతుంది, నీ మాటే ద్వేషాన్ని రేపుతుంది. అటువంటి మాటలు క్రైస్తవులుగా మనకు ఉండటానికి ఇష్టం కాదు తల్లి. నువ్వేది చేసినా దేవుని బిడ్డలు చేయు కార్యములు ప్రేమతో చెయ్యాలట. అప్పుడే దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడట. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం. 2 చేతులు పైకెత్తి ప్రభువా ప్రభువా ఆ దేవునికి అప్పగించుకో. నువ్వు చేసే ప్రతి కార్యము నువ్వు మంచిదని అనుకుంటున్నావు, మంచిదే. కానీ నీలో క్షమించే హృదయం లేకపోతే, నీలో ప్రేమించే హృదయం లేకపోతే అదంతా వ్యర్థమని పౌలు గారు మాట్లాడుతున్నారు తల్లి. ఆ వ్యర్థము కాకుండా ఉండాలంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్ను వలే నీ సహోదరుని ప్రేమించమని లేఖనము సెలవిస్తుంది. విన్నావు కదా తల్లి? అటువంటి ప్రేమ నాకు దయచేయండి ప్రభువా. క్షమించే హృదయం నాకు దయచేయండి. మీరు కలిగినటువంటి మంచి మనసు నాకు అనుగ్రహించండి ప్రభువా. నా నోటి మాటలో క్షమా మాటలు రావాలి తండ్రి. ప్రార్థన చేయి తల్లి. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ నింటిలో శ్రేష్టము, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ నింటిలో శ్రేష్టము. శ్రేష్టమనేది ఏదైనా భూమి మీద ఉందంటే అది మంచి ప్రేమ. నీ సహోదరుని, నీ పొరుగు వారిని, నీ విరోధిని, నీ శత్రువుని ప్రేమించే ప్రేమే అన్నిటికంటే శ్రేష్టమైనదని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు తల్లి. ఆ శ్రేష్టమైనది నువ్వు పొందుకొని వెళ్ళాలి. ఆ శ్రేష్టమైనది నీవు మధ్యకాల సమయంలో నువ్వు పొందుకొని వెళ్ళిన ఎడలా నీ నోటి నుండి మంచి మాటలే నీవే కార్యము చేసినా దేవుడు అంగీకరిస్తారని సెలవిస్తున్నారు తల్లి. ప్రేమలో సత్యమున్నది, ప్రేమలో సంతోషమున్నది, ప్రేమలో సత్యమున్నది, ప్రేమ సంతోషమిచ్చును, ప్రేమయే సమాధానము, ప్రేమ కలిగియుండు ప్రియుడా, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ నింటిలో శ్రేష్టము, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ నింటిలో శ్రేష్టము. ప్రేమించు సహోదరుని, ప్రార్థించు శత్రువుకై. అందరం పడదాం. ప్రేమించు సహోదరుని, ప్రార్థించు శత్రువుకై. ప్రేమ యేసుని మనసు, ప్రేమ కలిగి యుండు ప్రియుడా, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ నింటిలో శ్రేష్టము, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ నింటిలో శ్రేష్టము. విశ్వాస నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలచు, విశ్వాసం నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలచు, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రేమ 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 శాశ్వత కాలముండును, ప్రేమ నింటిలో శ్రేష్టము, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ నింటిలో శ్రేష్టము, ప్రేమ శాశ్వత కాలముండును,
ప్రేమాన్నింటిలో శ్రేష్టము, ప్రేమ శాశ్వత కాలముండును, నింటిలో శ్రేష్టము. ప్రేమించు సహోదరుని అందరం పడదాం. ప్రార్థించు శత్రువుకై, ప్రేమించు సహోదరుని, ప్రార్థించు శత్రువుకై. ప్రేమ యేసుని మనసు, ప్రేమ కలిగి ఇండు ప్రియుడా, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమాన్నింటిలో శ్రేష్టము, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమాన్నింటిలో శ్రేష్టము.